60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్పీకర్ అండ్ ట్రైనర్ అయిన ఉషా వేమూరి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే మ్యామ్, మనిషి జీవితంలో సక్సెస్ అవ్వాలన్నా లేదంటే తన ఎఫర్ట్ ఎక్కువగా ఉండాలి అని అంటూ ఉంటారు. ఎఫర్ట్తో పాటు లైక్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ కూడా లీడ్ అవుతుంది అంటే అది ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది మనం ఫర్దర్ పెట్టే ఎఫర్ట్ అని అంటూ ఉంటారు. దీనిపైన మీరు ఏం చెప్తారు? చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ఎఫర్ట్ ఒకటే ఎప్పుడు మనకి రిజల్ట్స్ ఇవ్వదు. అంటే అనుకున్నంత రిజల్ట్ ఇవ్వదు. సో ఒక టీం ఉన్నారనుకో, మనకి ఎలా ఎప్పుడు ఆ టీంలో కంపోజిషన్ ఎలా ఉంటుంది, ఆర్గనైజేషన్స్లో చూసినా మన ఇంటి దగ్గర చూసినా కూడా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకుంటాం. ఫిజికల్గా చూస్తే వాళ్ళు మనంత కష్టపడలేరు, కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి డబల్లో 3 రెట్లో ఉంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ని మ్యాప్ చేసుకుంటూ మనం ఫిజికల్గా చేయగలిగినవి చేసుకుంటూ చిన్నపిల్లలు చేసుకునే వాళ్ళతో కలిపి ఒక టీమ్గా మనందరం సక్సెస్ఫుల్ అవుతాం. అసలు టీమ్ అంటే మీనింగే టుగెదర్ ఎవ్రీ వన్ విల్ అచీవ్ మోర్ అని. టీమ్ అంటే TEAM అంటే అందరూ కలిస్తేనే సినర్జీ. అది అంటే 2+2 ఈజ్ నాట్ 4. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఎ టీమ్ ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 4. మినిమం గ్రేటర్ దాన్ 4 అని. ఇంకా తర్వాత 4 times 10 times కూడా ఉండొచ్చు. ఒక్కొక్కళ్ళకు ఒక ఆలోచన రావచ్చు. కాబట్టి ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడు కూడా చాలా ముఖ్యం. ఇది మనం ఊరికనే థియరిటికల్గా చెప్పుకునే కంటే ఒక చిన్న ఇన్స్టెన్స్ చెప్తాను నేను. మేనేజ్మెంట్లో మాకు ఎదురుపడిన ఇన్స్టెన్స్ ఒకటి. ఇది చాలా నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అందుకని చెప్పేసి నేను కోట్ చేస్తున్నాను ఇక్కడ. ఒకసారి ఒక పెద్ద షిప్ తయారు చేసే వీళ్ళకి పెద్ద షిప్స్ ఉంటాయి కదా, దానికి ఒక ప్రాబ్లం ఏదో వచ్చిందట. వచ్చి ఎక్స్పర్ట్స్ అందరినీ పిలిచారు. అది నడవట్లేదు, కదలట్లేదు అసలు ఆ షిప్. దాన్ని రిపేర్ చేయడానికి అని చెప్పేసి పెద్ద వాళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు వచ్చారు, చూశారు, తెలియట్లేదు ఏమైందో అని చెప్పి అన్నారు. వెళ్ళిపోయింది. చివరికి ఎవరో ఒక ముసలాయన ఉన్నాడు, పెద్ద ఆయన, ఇందులో ఎక్స్పర్ట్ ఈ ఫీల్డ్లో అని తెలుసుకుని ఆయన పిలిచారట. సరే ఆయన వచ్చాడు, పెద్ద బ్యాగ్ అంతా ఆయన టూల్స్ అన్ని తీసుకుని, ఎందుకంటే ఏం అవసరం వస్తుందో తెలియదుగా, ఎందుకంటే టూల్ కిట్ అంతా తీసుకుని వచ్చాడు. సరే వచ్చాడు, వీళ్ళంతా ఏదో చెప్తున్నారు, ఇట్లా అది నడవట్లేదు, ఇది మా కన్సైన్మెంట్ రేపు వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ మాకు ప్రాబ్లము కొంచెం, అందుకని ఫిక్స్ చేయాలి తొందరగా ఇది అది. ఓకే అన్నాడు. సరే అంతా చూసుకుని ఏం చేశాడు, టూల్ కిట్ లోంచి ఒక చిన్న హ్యామర్, ఒక సుత్తి తీసట. తీసి అలా అంతా కొడుతూ వెళ్ళాడు. అంటే షిప్ మీద అంతా ఎక్కడెక్కడైతే తనకి డౌట్ ఉందో కొడుతూ వెళ్ళాడు. అలా ట్యాప్ చేస్తున్నాడు. ట్యాప్ చేసేసి ఒక దగ్గరికి వచ్చేసరికి ఓకే తెలిసింది అని చెప్పేసి ఏదో ఒక చిన్న దీనిది ఏదో చేశాడు, మూవ్ అయింది. సరే అందరు చాలా హ్యాపీ అయ్యారు. ఓకే థ్యాంక్స్ లాట్ అన్నారు. ఓకే ఐ విల్ గో అండ్ సెండ్ ద బిల్ అన్నాడు. వెళ్ళిపోయాడు. తర్వాత ఒక వారం రోజులకి బిల్ పంపించాడు. ఎంత ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తన అక్షరాలు అక్కడ స్పెండ్ చేసిన టైం 2 నిమిషాలు. వీళ్ళు కూడా అలాగే అనుకున్నారు, ఎక్కువ టైమే వీలేదు కదా. బిల్లు చూసి షాక్ తిన్నారు. ₹1,00,000 బిల్ పంపించాట. ₹1,00,000 పంపించేసరికి ఆశ్చర్యపోయారు వీళ్ళు. అమ్మ ఇదేమిటి, అసలు ₹1,00,000 ఏమిటి, అసలు ఏం చేశాడు, ఊరికే హ్యామర్ పెట్టి ఇట్లా అన్నాడు, ఒకటేదో ఇది చేశాడు అంతే కదా, ఏమిటి అంత బిల్లు అవ్వడానికి అసలు ఎందుకు, కారణం ఏమిటి ఇది? సరే ఆయన ఫినాన్స్ ఆయన కొంచెం పెద్ద బుర్ర కాబట్టి ఆయన ఏమన్నాడంటే, మీరు సేల్స్ వాళ్ళు చెప్పింది ఇదంతా కాదు, నాకంతా కూడా పక్కాగా కావాలి, వాల్యూ ఫర్ మనీ, రేపు పొద్దున ఆడిట్స్ అవి అవుతాయి, నాకు తెలియాలి కదా కరెక్ట్గా అది అయిందా లేదా అని బిల్లింగ్. ఒక నోట్ పంపిద్దాము, అసలు బ్రేకప్ ఇమ్మని, అంటే ఆ 1,00,000కి దేనికి చార్జెస్ ఏంటేంటి అనేది అని ఫినాన్స్ ఆయన కొంచెం బుర్ర ఉపయోగించి అన్నాడు. ఓకే నోట్ పంపారు. నోట్ పంపిస్తే ఆయన మళ్ళీ రిప్లై పంపించాడు. చాలా ఇంట్రెస్టింగ్ లెసన్ ఆ నోట్లో. ఏంటంటే అతను ఏమన్నాడు, ప్రాబ్లం ఏంటో చూసినందుకు నాకు, అంటే ప్రాబ్లమ్ ఏదో చేసినందుకు ₹2. ఎక్కడుంది ఏమిటి జరిగింది అనేది అనలైజ్ చేసిన నా దీనికి నేను చెప్పిన అవుట్కమ్కి ఏమో ₹99,998, టోటల్ 1,00,000 అదేంటి అని పెట్టట. చాలా ఆశ్చర్యపోయారు వీళ్ళు. అంతవరకు జరిగింది. అంటే 1,00,000 పే చేయాలి, తప్పదు, చేశారు. ఇందులో ఏం చెప్తుందంటే ఎఫర్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ లో తనకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 50 or 60 years ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ టెల్స్ హిమ్ దట్ ప్రాబ్లం ఇక్కడ ఇలా ఉండొచ్చు అనేది. అన్ని తీసి చూసి హడావుడి చేయక్కర్లేదు.
ప్రాబ్లం ఎక్కడుందో తన ఎక్స్పీరియన్స్ చెప్పేస్తుంది లైఫ్లో తనకి ఇన్నాళ్ళ నుంచి ఉన్నది ఏంది. అంటే ఏంటి, ఎఫర్ట్ ఏంటి, అంత కష్టపడి చెమటలు తుడుచుకుని అలా చేస్తేనే ఏదైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని కాదు. బుర్ర పెట్టి దేనికి ఏమి అడ్రస్ చేయాలో ఎలా చేయాలో తెలుసుకోవడమే ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం కూడా ఏం తెలుసుకోవాలి దీని నుంచి అని అంటే, ఎఫర్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ అని 80-20 రూల్ అని మేనేజ్మెంట్లో ఒక ప్రిన్సిపల్ ఉన్నది. ప్రతి చోట కూడా 80% ఆఫ్ ద పీపుల్ విల్ గివ్ 20% ఆఫ్ ద రిజల్ట్, 20% ఆఫ్ ద పీపుల్ విల్ గివ్ 80% ఆఫ్ ద రిజల్ట్స్. సీనియారిటీ కూడా ఈ 80% అంటే వీళ్ళ సీనియారిటీ వీళ్ళకి ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది అని అంటే, మొత్తం ప్రాబ్లంలో 80% వీళ్ళ ఎక్స్పీరియన్స్ వల్ల సాల్వ్ చేస్తున్నారు. సాల్వ్ అయిపోతుంది. యంగ్స్టర్స్ 20% చేసేది, అందరూ కలిపి చేసేది 80% ఉంటే వీళ్ళు ఒక్కొక్కరు చేసేది ఏంది రివర్స్ ఉంటుంది అనమాట. అలాగే నేలకి సంబంధించి కూడా చెప్తారు. ఈ 80-20 ప్రిన్సిపల్లో ఏం చెప్తారంటే, నేలల్లో పండుతున్నవి కూడా మనకి ఎక్స్పెన్సివ్వి, చాలా ఎక్స్పెన్సివ్గా ఉండి కాస్ట్లీవి, ఎక్కువ డబ్బులు ఇచ్చేవి అలా పండే వీటికి 20% నేలే అలాంటివి పండిస్తుంది. 80% నేల ఏం పండిస్తుంది మనకి, రెగ్యులర్గా మనకి దొరికేవి. అలాగే స్కిల్ చూసుకుంటే, స్కిల్ సెట్ ఆర్గనైజేషన్లో 80% మంది మీడియాకర్గా మామూలుగా ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కలిసి 20% పనే చేస్తారు. 20% మంది ఎక్స్పీరియన్స్డ్ అండ్ వాల్యుబుల్ వీళ్ళు ఉంటారు, చాలా చాలా ఎక్స్పర్ట్స్. వాళ్ళు 80% పని చేస్తారు. అందుకే ఎక్స్పీరియన్స్ కి పే ఎక్కువ ఉంటుంది. జీతాల్లో మనం చూస్తూ ఉంటాం కదా, ఎందుకు వీళ్ళకి ఇంత ఇస్తున్నారు అని. కొన్నిసార్లు కొత్తగా జాయిన్ అయినానికి మిడిల్ మేనేజ్మెంట్ కి సీనియర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి తేడాలు ఉంటాయి. ఎందుకు అంటే విత్ ఎవ్రీ పాసింగ్ ఇయర్ ఆయన ఎక్స్పీరియన్స్ చాలా మల్టిప్లై అవుతోంది, చాలా నేర్చుకుని ఉంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు అసలు వీళ్ళకి కొత్తగా చేరిన వాళ్ళకి ఏమి తెలియదు. సో ట్రబుల్ షూటింగ్ కానీ, డెసిషన్ మేకింగ్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, నెగోసియేషన్ కానీ, ఏదైనా ఒక సిచ్యుయేషన్లో మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎట్లా అడ్రస్ చేయాలనేది ఎక్స్పీరియన్స్తో తెలుస్తుంది. వాళ్ళు దే బికమ్ గుడ్ లీడర్స్ అనమాట. అది కొత్తగా ఉన్న వీళ్ళకంటే కూడా. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, సిఈఓల్ని తీసుకున్నా, పొలిటికల్ ఫీల్డ్లో తీసుకున్నా, ఎక్కడైనా ఆర్గనైజేషన్స్లో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా, ఇప్పుడు మోడీ గారు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, అసలు ముందు బీజేపీలో ఉన్నప్పుడు, ఏమి పొజిషన్ లేకుండా ఉన్నప్పుడు ఆయన మైండ్ సెట్కి, ఆయన పనిచేసేదానికి, సీఎం అయ్యాక ఆయన పనిచేసేదానికి, పిఎం ఫస్ట్ టైం అయిన దానికి, సెకండ్ టైం అయిన దానికి మళ్ళీ తేడా కనిపిస్తుంది. చాలా అసలు ఎంత ఎక్స్టెంపోర్, ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని హోలిస్టిక్గా అన్ని వైపులు డిస్కస్ చేయడం, చూడగలగడం, తర్వాత దానికి ఎట్లా చేయాలో అట్లాంటివి కరెక్ట్గా చెప్పగలగడం అనేది ఎట్లా వస్తుంది, ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ. అలాగే సిఈఓలకు కూడా, కంపెనీలు పెట్టిన వాళ్ళకి స్టార్టప్స్ పెట్టినప్పుడు పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు, ఎన్నో ప్రాబ్లమ్స్తో కష్టపడతారు. పోను వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకుని ఎక్స్పీరియన్స్తో వాళ్ళకి చూడంగానే దీని సొల్యూషన్ ఇది అని తెలిసిపోతుంది అనమాట. అది ఎఫర్ట్కి ఎక్స్పీరియన్స్కి ఉన్న తేడా. ఎఫర్ట్ కంటే ఎక్స్పీరియన్స్ ప్లేస్ Correct. మేజర్ It has a major role to play. Yeah, ma'am. Thank you so much.